హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త. ఏపీ ఉద్యోగులు మరియు ఉద్యోగులకు భారీ శుభవార్త అండి. సంచలన ఆదేశాలైతే విడుదల. వేతనాలు పెంపు కీలక నిర్ణయం. ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా. నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అందరికంటే ముందుగా మీ వరకు అయితే రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. ఉద్యోగులకు భారీ శుభవార్త అండి. ఇక పండగ పండగ లాంటి శుభవార్త అంటున్నారు. ఇటీవల కేంద్ర ఉద్యోగులకు ప్రభుత్వం డిఆర్ఎస్ అలవెన్స్ను 4% పెంచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఉద్యోగులకు అదే డిఏ మొత్తానికి చూసుకున్నట్లయితే మొత్తం డిఏ 50% అయితే చేరింది. 2024 జనవరి 1 నుంచి పెరిగిన డిఏ అమలవుతోంది. 7వ వేతన సంఘం మార్గదర్శకాల ప్రకారం డిఏ 50% చేరడంతో హౌస్ రెంటల్ అలవెన్స్ వంటి ఇతర అలవెన్సులు కూడా పెరుగుతాయి. ఇప్పుడు కొత్త శాలరీ అకౌంట్లో జమ అవుతూ ఉండడంతో ఇతర పెరిగిన అలవెన్స్లు ఎప్పుడు పడతాయని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులైతే ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక డిఏ పెంపు తర్వాత పెరిగిన అలవెన్స్ల జాబితాను గత నెలలో డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ విడుదల చేసింది. అయితే హెచ్ఆర్ఏ మార్పుకు అయితే సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ అయితే రాలేదండి. ఇప్పుడు డిఆర్ఎస్ అలవెన్స్ను 50%కి చేర్చినందుకు హెచ్ఆర్ఏ పెంపును ప్రస్తావిస్తూ కేంద్ర ప్రత్యేక ఉత్తర్వులు అయితే కేంద్రం విడుదల చేస్తుందా లేదా ఎప్పుడు ప్రకటిస్తుంది అనేవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అయితే అడుగుతూ ఉన్నారు. లూథ్రా లా ఆఫీసెస్ ఇండియా పార్ట్నర్ సంజీవ్ కుమార్ ఎకనామికల్ టైమ్స్లో మాట్లాడుతూ, ఈ పత్రికా ప్రచురణలో మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగుల తమ జీతంతో పాటుగా వారికి చెల్లించే హెచ్ఆర్ఏ క్యాలిక్యులేషన్ అని కూడా అర్థం చేసుకోవాలన్నారు. ఉద్యోగి నివసించే నగరం కేటగిరీపై హెచ్ఆర్ఏ ఆధారపడి ఉంటుందని అయితే చెప్పారు. హౌస్ రెంటల్ అలవెన్స్ పెంపు అనేది ఉద్యోగులకు నివసించే నగరాల కేటగిరీపై అయితే ఆధారపడి ఉంటుంది. జనాభా ఇతర అంశాలపై నగరాలను XYZ కేటగిరీగా అయితే విభజించే సంగతి మనకు తెలిసిందే. 7వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం జూలై 1 నుంచి ఇక XYZ నగరాలకు వరుసగా బేసిక్ పేలో 24%, 16%, 8% అయితే హెచ్ఆర్ఏ చెల్లించేవారండి. అదే కేటగిరీ ప్రకారం హెచ్ఆర్ఏ క్యాలిక్యులేషన్ వివరాలు చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇక హెచ్ఆర్ఏ ఎంత పెరగచ్చు అన్న వివరాలు చూసుకున్నట్లయితే 7వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం డిఏ 50%కి చేరుకున్నప్పుడు హెచ్ఆర్ఏ రేట్లు వరుసగా XYZ కేటగిరీలకు 30, 20, 10గా అయితే ఉంటాయి. దీని ప్రకారం X కేటగిరీలోని వ్యక్తికి 35,000 రూపాయలలోగాను 30%, అలాగే 10,500 హెచ్ఆర్ఏ అందుతుందండి. Y కేటగిరీలోని వ్యక్తికి బేసిక్ పే 35,000లో 20% అంటే సుమారుగా 7,000 వరకు లభిస్తుంది. అలాగే Z కేటగిరీలో ఉద్యోగులకు 35,000లో 10% అనగా 3,500 రూపాయల హెచ్ఆర్ఏ హౌస్ రెంటల్ అలవెన్స్ అయితే ఈ విధంగా ఉండబోతోంది.